క్యాన్సర్ కణితి అనేది ఎలా డెవలప్ అవుతుంది? 1-2 కణాలుగా డివైడ్ అవటం, 2 4 అవటం, 4 8 అవటం. అన్కంట్రోల్డ్ డివిజనే క్యాన్సర్ అంటారు. ఇది తినాలంటే భయం, అది తినాలంటే భయం అని అనుకుంటుంటారు. బియ్యం కూడా కంటామినేట్ అయిపోతుంది. లంగ్ క్యాన్సర్ వచ్చిన 100 మంది పురుషులు కనుక తీసుకున్నట్టయితే 80%కి స్మోకింగ్ హిస్టరీ ఉంటుంది. కీమో అనేది ఒక సర్టెన్ స్టేజ్లో మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ ఇమ్యూనోథెరపీ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? క్యాన్సర్ కణాలనే కాకుండా కీమోథెరపీ కణాలు బాడీలో ఫాస్ట్గా పెరిగే అన్ని కణాలని కూడా డ్యామేజ్ చేస్తాయి. యాక్చువల్లీ ఇమ్యూనోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది? మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్తో ఫైట్ చేసేటట్టు చేస్తుంది. క్యాన్సర్ అనేది ఎందుకని ఇంత కాస్ట్లీగా ఉంది? మన దగ్గర ఎందుకు అవైలబిలిటీ అనేది లేదు? ప్రతి రేడియోథెరపీ ఎక్విప్మెంట్ కూడా ఇంపార్టెంట్, వెరీ ఎక్స్పెన్సివ్. సిచ్యువేషన్స్ చెప్పండి, మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం ఎలా ఉంది? రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఒక ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కున్నారు, వాళ్ళకి ట్యాక్స్ ఎంతండి? 10%. ప్రజలకు ఉపయోగించే ఈ రేడియోథెరపీ ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే కట్టాల్సిన ట్యాక్స్ 37%. రాను రాను ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తున్నారు. క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది, మేము జయించేసాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవ్వడము. ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ అయిపోయాక ఆర్ యూ ట్యూమర్ ఫ్రీ ఆర్ ఆర్ యూ క్యాన్సర్ ఫ్రీ అనే ఒక క్వశ్చన్ మనం చెప్పాలి.